నిన్న విజయవాడలో జరిగిన చిన్న గొడవతో రెండు హిజ్రా గ్రూపుల మధ్య కూడా తీవ్రమైన గొడవ జరిగింది. వాగ్వాదంతో పాటుగా వీరంతా కూడా తోసుకుని ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లారు. ఇక్కడ కొంతమంది హిజ్రాలు ఉన్నారు. వారిని అడిగి అసలు గొడవకు గల ప్రధాన కారణం ఏంటి, ఈ గ్యాంగ్ వార్ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు గొడవ? మామూలుగా మేము అందరం బళ్ళు అడుక్కుంటామండి, జనరల్ బోగీలు అడుక్కుంటామండి. ఎదురు ఒక పెట్టి ఉంటుంది, వెనక ఒక పెట్టి ఉంటుందండి. అయితే కొన్ని సంవత్సరాల నుంచి మేము బళ్ళు అడుక్కుంటున్నామండి. కొత్తగా రంభా అనే ఆమె ఎంటర్ అయింది. ఆమె ఇదివరకు మన పీడబ్ల్యూ గ్రౌండ్లో బెండకాయల వ్యాపారం చేసే ఒక ముఠా మేస్త్రి. ఆమెకి పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు. ఆమెకి బాబు ఉండేటప్పటికంతా ఆమె ఎలా మారిందో భార్యను వదిలేసి వచ్చేసేసి కొజ్జాల్లో వచ్చి జాయిన్ అయింది. ఒక 5-6 సంవత్సరాలుగా వచ్చి మా గ్రూప్లో చేరింది. మళ్ళీ మా గ్రూప్లో నుంచి హసీనా అని తాడేపల్లిలో ఒక ఆమె ఉంటుంది, ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆమెలోకి వెళ్ళిపోయింది. ఒక 15 రోజుల నుంచి గొడవ. ఈ అమ్మాయిని పట్టాల మీద పడేసి ఈ విధంగా కొట్టిందండి. రంభ దగ్గర ఉన్న పిల్లలు అలివేలు అనే అమ్మాయి, ఒక రౌడీ ఉన్నట్టు 7 అడుగుల మనిషి ఉంటుందండి, ఇలా కొట్టింది. మనం చూడొచ్చు విజువల్స్ లో బ్లేడ్ తో కూడా వీరు గాయపరుచుకుని తీవ్రమైన గాయాలు చేసుకునే పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. మీరు చెప్పండి, ప్రధాన పట్టాల దగ్గర మా పెద్దోళ్ళు ఉన్నారండి. మా పెద్దోళ్ళతో మాట్లాడదామని మేము కండ్రిక వెళ్ళాం. నువ్వు పక్కెళ్ళు కండ్రిక వెళ్తేనండి, ఆ కండ్రిక దగ్గర నుంచి వాళ్ళు తాడేపల్లి నుంచి మొత్తం 50-60 మంది వచ్చేసారండి. 50-60 మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న పొయ్యిలతో గియ్యలతో అన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారండి. ఇష్టం వచ్చినట్టు కొట్టేశారండి. మాకు వాళ్ళతో గొడవలు వద్దండి. నక్కారవణ మున్సిపల్ ఆఫీసర్ అని అంటున్నారు కానండి, ఆయన కొజ్జావోడండి. ఆయన కొజ్జావోడు కాబట్టి కొజ్జాల్లో ఉన్నాడు, కొజ్జాల్లో చేస్తున్నాడండి. ఎంక్వైరీ తీయండి. ప్రతి మీడియాతో వాళ్ళు చెప్తున్నారు, ఒక అమ్మాయికి వేళ్ళు తెగిపోయినాయి, ఆ బండ్లను తోస్తే దిగిపోయినాయి అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఆటో నగర్లో మిషన్లో పనిచేస్తుంటే అమ్మాయి కట్ అయిపోయిందండి. వాళ్ళకి న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలండి. ఆ అమ్మాయిని పిలిపించండి, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ తీయండి. నక్కారవణ గురించి ఎంక్వైరీ తీయండి. నక్కారవణ గురించి న్యాయం చెప్పండి. అందరికీ సమానంగా మాకు న్యాయం కావాలండి, మాకు బతుకు తెరువు కావాలండి. ఇప్పుడు ఆపరేషన్ బలవంతంగా చేపించారు అంటున్నారండి. బలవంతంగా ఆపరేషన్ చేపించినప్పుడు తెల్లారే పారిపోయి మీలాగా మీడియాను ఆశ్రయించడమో ఏ పోలీసులను ఆశ్రయించడమో చేయాలి కదండి. బలవంతంగా ఆపరేషన్ చేసి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రావటం ఏంటండి? ఇది కావాలని చేస్తున్నారు. మాకు అందరికీ న్యాయం కావాలండి. మీరు చెప్పండి అమ్మా, నకిలీ హిజ్రాలు ఎక్కువైపోయారు, వీరి వల్లే గొడవ జరిగిందని రాత్రి వాళ్ళు ఆరోపించారు. ఒక వర్గం, మీలోనే ఒక వర్గం, దీని గురించి ఏమంటారు సార్? నకిలీ విజయాలు అయితే మేము నకిలీ విజయాలు అంటున్నారు. మరి నకిలీ విజయాలతో ఇన్ని రోజులు వాళ్ళు ఎలాగున్నారు సార్? అదేదో అప్పుడే చెప్పొచ్చుగా. ఇప్పుడు మేము నకిలీ ఇజడాలు అంటున్నారు, మరి మమ్మల్ని ఇదిగో సరే నేను నకిలీ ఇజడా అని అన్నారన్నారు, మరి మాతో పాటు ఆమె ఎందుకుంది? మాతో పాటు ఆమె ఎందుకుందండి? నకిలీ ఇజలాలు అయితే మమ్మల్ని ఎలా వేయాలిగా, మమ్మల్ని ఎక్కడో దూరంగా పెట్టాలి. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు కలుపుకొని మాతో ఎందుకు ఫోటో దిగిందామా? చూడండి సార్, ఆగండి. ఆమె పేరు బాజీ. వాళ్ళ గురువు వచ్చి కరుముల్లా అలియాస్ హసీనా. అంటే మీ గొడవల వల్ల ముఖ్యంగా ప్రజలు భయభ్రాంతులు అవుతారని పోలీసులు కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి గొడవలు మీరు ముందు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారా? నిన్న పాయకాపురం పోలీసు వాళ్ళు లేకపోతే మా ప్రాణాలు, రంభా వాళ్ళు, హసీనా వాళ్ళు మా ప్రాణాలు తీసేసేవాళ్ళండి. పాయకాపురం పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడ కాబట్టి మేము ఈ రోజు వచ్చేలా నిలబడి మాట్లాడుతున్నాం. అలివేలు ముఖ్యమైన ఇదండి. పట్టాల మీద ఈ పిల్లల్ని ఈ పిల్లల్ని వేళ్ళని ఇదిగో ఈ అమ్మాయిని చూడండి ఎలా కన్ను పెట్టి గుద్దిందో. అలివేలు నుంచి పట్టాల మీద బళ్ళడుకున్నాక రక్షణ కావాలండి, ముఖ్యంగా అలివేలు. గతంలో అంతా కూడా కలిసే ఉన్నారు. ఏ విషయం దగ్గర మీకు వాదులాట వచ్చింది? అసలు ఏ విషయం దగ్గర? ఏ విధానికంటే ఫస్ట్ మేము రంభా దగ్గర ఉండేవాళ్ళం అండి. రమణ అన్న ఆయన ఒక్కడే ఉండేవాడు. ఫస్ట్ జాబ్ చేసుకుంటా రమ్య మమ్మల్ని కొట్టి వేధిస్తుందని మేము ఇంతవరకు మాకు ట్రూప్ వెళ్ళి రమ్య దగ్గరికి వెళ్ళిపోయామని ఆ కసితో మమ్మల్ని ఈ రోజు ఇలా చేస్తున్నారు. ప్రధానంగా ఎన్ని ముఠాలు ఉన్నాయి, ఎన్ని గ్రూపులు ఉన్నాయి హిజ్రాలు? రెండండి, బసవమ్మ కాదరమ్మ ఉన్నారండి. హసీనాకి రంభకి మెయిన్ హెడ్ కాదరమ్మ అండి. కాదరమ్మ వాళ్ళ పెద్ద ఒక సర్జరీ వాళ్ళు చేపిస్తారండి. సర్జరీలు విజయవాడ కేంద్రంగానే జరుగుతున్నాయా వేరే చోట? బొంబాయి వేరు చోట్ల జరుగుతాయండి. విజయవాడ అలాగేమి ఉండవండి. ప్రధానంగా మీరు చేద్దాం అనుకుంటున్న డిమాండ్ అండి, ఇప్పుడు ఈ గొడవ అంతా కూడా పోలీసుల దాకా వచ్చింది. మాకు ఎవరితో ఎటువంటి గొడవలు మాకు వద్దండి. మేము శుభ్రంగా వాళ్ళు బాగుండాలండి, మేము బాగుండాలి, మేము అందరితో కలిసి ఉండాలని మేము అనుకుంటున్నామండి. కాకపోతానండి మాకు రంభ గురించి అలివేలు గురించి మాకు భయం వేస్తుందండి.